అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పూర్ణిమ పెమ్మరాజు గారు రచించిన బాధ్యతలో హక్కు అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కూతురైనా కొడుకైనా ఒక్కటే, తేడా ఏం లేదు అని అనటం మాటల వరకే. మనస్ఫూర్తిగా ఎంతమంది అలా భావిస్తున్నారో అన్నది గ్యారంటీ లేదు అంటూ కృతి గొంతు విని కాఫీ పట్టుకెళ్తున్న తల్లి వసంత గుమ్మం దగ్గరే ఆగిపోయింది. నువ్వైతే అలా అనుకోనక్కర్లేదు. మీ ఇంట్లో నిన్ను ఎలా చూస్తారో మేం చూస్తూనే ఉన్నాంగా. మన చిన్నప్పటి నుంచి మీ తమ్ముడికి నీకు మధ్య ఎప్పుడూ ఏ డిఫరెన్సు లేదుగా అంటూ కృతి ఫ్రెండ్ రేష్మ అంటుంది. మిగిలిన వాళ్ళంతా కూడా నవ్వుతూ తల ఊపారు. నేను కూడా అలాగే అనుకున్నాను. మా ఇంట్లో మా ఇద్దరి మధ్య ఎలాంటి తేడా లేదు అనే అనుకున్నాను. కానీ పెళ్ళయ్యాక తెలుస్తోంది, ఆడపిల్ల అంటే ఎంతైనా పరాయిదే అన్న ఫీలింగ్ మా పేరెంట్స్కి కూడా ఉంది అని అంటూ కొంచెం బాధగా వినిపిస్తున్న కృతి మాటలకు స్థానువులాగా నిలబడిపోయింది వసంత. ఏంటమ్మా ఇక్కడే ఉండిపోయారు అంటున్న పనిపిల్ల యాదమ్మ పిలుపుకి తేరుకుంది వసంత. కృతి ఫ్రెండ్స్ వచ్చారు, ఇవి ఇచ్చేసే వాళ్ళకి, నాకు కాస్త పనుంది అంటూ ట్రేని యాదమ్మకి ఇచ్చి వంటింట్లోకి వెళ్ళిపోయింది వసంత. షాకింగ్గా ఉంది వసంతకి. తన చెవుల్ని తానే నమ్మలేకపోతుంది. నిజంగా కృతేనా అలా అన్నది? తను సరిగ్గానే విందా? ఏం తేడా కనిపించింది కృతికి? అలాంటి తేడా ఏది కూడా కృతికి అనిపించకూడదని పుట్టినప్పటి నుంచి తననొక ప్రిన్సెస్ లాగే చూసుకుంటూ వచ్చాం కదా. అయినా ఎందుకలా అనిపిస్తోంది అంటూ వసంతకి గతమంతా గుర్తుకొస్తోంది. అమ్మా, నేను అక్క కూడా బస్సు ఎక్కి కాన్వెంట్కి వెళ్తాం అన్నయ్యలతో పాటుగా అంటూ నవ్వుతూ స్కూల్ యూనిఫామ్ వేసుకొని షూస్ వేసుకుంటున్న అన్నయ్యలను చూసి ఆశగా అడిగింది 8 ఏళ్ల వసంత. ఆడపిల్లల్ని కూడా మగపిల్లలతో సమానంగా కాన్వెంట్లకు పంపాలంటే మాటలా తల్లి? వాళ్ళిద్దరికీ ఫీజు కట్టేసరికే మాకు దేవుళ్ళు కనపడుతున్నారు. అక్కని చూడు, చక్కగా ఏం మాట్లాడకుండా గవర్నమెంట్ స్కూల్కి ఎలా వెళ్తుందో. అయినా చదువుకోటానికి ఏ బడైతే ఏంటి అంటూ విసుక్కుంది అమ్మ. అయితే అన్నయ్యలిద్దరినీ కూడా మాతో పాటే మా బడికే పంపు, చదువుకోటానికి ఏదైతే ఏం అన్నావుగా నువ్వే అంటూ ఉక్రోషంగా అంది వసంత. వాళ్లతో మీకు పోలికేమిటే? వాళ్ళు మగపిల్లలు, చదువుకొని ఉద్యోగాలు చెయ్యాలి. మీరేం చేస్తారు? ఉద్యోగాలు చెయ్యాలా, ఊళ్ళేలాలా? త్వరగా అన్నాలు తినేసి బయలుదేరండి. లలిత, కంచాలు పట్టుకొనిరా అంటూ పెద్ద కూతురికి పురమాయించింది వసంత వాళ్ళమ్మ. నాకు వేడన్నం కావాలి, ఈ చద్దన్నం మజ్జిగ నాకు వద్దు అంటూ మొరాయించింది వసంత. దీనితో పెద్ద తలనొప్పి అయిపోయింది. అన్నింటికీ మగపిల్లలతో పోటీ. నోరు మూసుకొని తిను, లేకపోతే మానేసేయ్. నేను మీ అమ్మలాగా సాగదీస్తూ కూర్చోను. లలిత, అన్నయ్యలకు ఈ వేడన్నం పెట్టేసి పెరుగు వెయ్యి. మీ ఇద్దరూ కూడా చద్దన్నం తినేసి బయలుదేరండి అంటున్న నానమ్మ అరుపుకి కిక్కురు మనకుండా కంచం దగ్గర కూర్చుంది వసంత. అప్పుడే పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నావక్క? ఇంకా చదువే పూర్తి కాకుండా అంటూ నిశ్చితార్థానికి రెడీ అవుతున్న లలితని చూస్తూ అడిగింది వసంత. మంచి సంబంధం చేసుకోమన్నారుగా, ఇప్పుడెందుకు ఈ ఆలోచనలన్నీ అంటూ నిర్లిప్తంగా అంది లలిత. చెప్పొచ్చుగా అక్క, ఎంత మంచి మార్కులొచ్చాయి నీకు. అన్నయ్య ఇంటర్ తప్పినా మళ్ళీ నానా తంటాలు పడి ఇంజనీరింగ్లో చేర్చారు. నీకు చాలా మంచి మార్కులొచ్చాయి. సీటు కూడా మంచి కాలేజీలో వస్తుంది. గట్టిగా అడగక్క అంటూ ఆవేశంగా అంటున్న 14 ఏళ్ల వసంతని జాలిగా చూసింది లలిత. పిచ్చిదానా, అడిగి లేదనిపించుకోవటం తప్ప చిన్నప్పటి నుంచి ఏదైనా కోరుకున్నది దొరికిందా మనకి? ఆడపిల్ల అంటేనే బరువు, వీలైనంత ఈజీగా దించేసుకోవాలి అనుకుంటారు తల్లిదండ్రులు. ఆడపిల్ల పుట్టినప్పుడే పరాయిది అనే ముద్ర వేసేస్తారు. చూస్తూనే ఉన్నావుగా చిన్నప్పటి నుంచి. తినే తిండి దగ్గర నుంచి మనకి అన్నయ్యలకి మధ్య తేడాని. వాళ్ళ దృష్టిలో మనకి పెళ్లి చేసి పంపిస్తే
ఏడాదికి ఒకసారి వచ్చిపోయే చుట్టాలం మాత్రమే మనం. అనవసరంగా గొడవెందుకు అంది లలిత. మనం పరాయి వాళ్ళం ఎలా అవుతామక్కా? ఈ ఇల్లు మనది కూడా కదా అంది వసంత. ఎలా అవుతుంది వసంత? అమ్మ వాళ్ళ దృష్టిలో మనం వేరే ఇంటి వాళ్ళం. వాళ్ళని తప్పు పట్టక్కర్లేదు. లోకరీతే ఇది. అమ్మాయి అంటేనే ఆడపిల్ల, కాని ఇక్కడ పిల్ల కాదు అని నానమ్మ మాత్రం ఎన్నిసార్లు అనలేదు? నువ్వు కూడా విన్నావుగా. వాళ్ళ ఆలోచన అది. ఎందుకు గొడవ పెట్టుకొని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టడం అంది లలిత. నేను మాత్రం అలా ఒప్పుకోనక్కా అంటూ ఉక్రోషంగా అంటున్న వసంతని చూసి నవ్వొచ్చింది లలితకి. సరేలేగాని ఒప్పుకోకు. రేపు నీకు పెళ్ళై పిల్లలు పుట్టాక నువ్వన్నట్టుగానే పెంచి చూపించు అంటూ సరదాగానే లలిత అన్న మాటలు ముద్రపడిపోయాయి వసంత మనసులో. వసంత, ఏదైనా నీకు గిఫ్ట్ ఇవ్వాలని ఉంది. ఏమివ్వాలో తెలియట్లేదు. అందుకే నిన్నే అడిగేస్తున్నాను. నీకేమివ్వమంటావు అంటూ 9వ నెల గర్భంతో భారంగా కనిపిస్తున్న వసంతని ప్రేమగా చూస్తూ అడిగాడు భర్త రమేష్. నాకేం కావాలండి? అడగకుండానే అన్నీ అమర్చిపెట్టే భర్త, అర్థం చేసుకునే అత్తగారిల్లు, రెండు దేవుడే ఇచ్చాడు. అయినా సడన్గా గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక మీకెందుకొచ్చింది అంటూ నవ్వుతూ అడిగింది భర్తని వసంత. నువ్వు నాకు అమూల్యమైన గిఫ్టుని ఇవ్వబోతున్నావు. నేనేమిచ్చినా దాని ముందు తక్కువే. అయినా సరే ఏదైనా ఇవ్వాలి అని నాకనిపిస్తుంది. ప్లీజ్ ఏం కావాలో చెప్పవా అంటూ గడ్డం పట్టుకొని బతిమాలుకున్నాడు రమేష్. అయితే నాకొక మాట కావాలి. ఇస్తారా? చెప్పు, ఏం కావాలో. పుట్టేది ఎవరో తెలీదు కానీ అమ్మాయి పుడితే తనని ఏ రకంగానూ తక్కువగా చూడను అని నాకు మాటివ్వండి. తనకి అన్నింటిలోనూ అన్ని రకాలుగా సమాన హక్కు ఉండాలి. ఎప్పుడూ తన మీద వివక్ష చూపించకూడదు. అలా అని నాకు మాటివ్వండి అంటూ చెయ్యి చాపింది వసంత. ఏంటిది వసు? అసలు అలా ఎలా చేస్తాం? నువ్వు ప్రత్యేకించి అడిగి మాట తీసుకోవాలా? మనకి అమ్మాయి పుడితే అంతకన్నా కావాల్సింది ఏముంది? మేము ముగ్గురము మగపిల్లలమే. అన్నయ్యలిద్దరికీ కూడా మళ్ళీ మగపిల్లలే. చిరాకెత్తిపోయున్నాం. మనకి అమ్మాయి పుడితే తనే ప్రిన్సెస్ ఆఫ్ ది హౌస్. తనకే ఫస్ట్ హక్కులన్నీ. ఇందులో మాట తీసుకునేంత ఏముంది అంటూ నవ్వొచ్చింది రమేష్కి. మీకు తెలీదండి, మా ఇంట్లో ఎలా ఉండేదో, నేను అక్క ఎలాంటి సిచ్యువేషన్స్ని ఫేస్ చేశామో. పుట్టింటి విషయాలు బయట పెట్టుకోవటం ఇష్టం లేక నేనెప్పుడు కూడా మీకు చెప్పలేదు. మా ఇంట్లో మా హోదా ఎప్పుడు 2nd క్లాస్ సిటిజన్స్. మగపిల్లలకి కాన్వెంటు చదువులు, హై లెవెల్ కోచింగులు, ఆడపిల్లలకి అత్తెసరు చదువులు. వాళ్ళకి ప్రతి పండగకి బట్టలు, మాకు ఏడాదికి 3 జతలు. నా ఈ డిగ్రీ పూర్తి చేయటానికి ఇంట్లో 3వ ప్రపంచ యుద్ధం చేయాల్సి వచ్చిందంటే నమ్ముతారా మీరు? ఒకవేళ మా అమ్మ నాన్న కాస్త మెత్తబడ్డా మా నాన్నమ్మ అస్సలు ఊరుకునేదే కాదు. ఆడపిల్ల అంటే అక్కర్లేని ఖర్చుగా ఫీల్ అయ్యేది. అంతెందుకు, మొన్నీ మధ్య మా ఇల్లు అమ్మేశారు. మా ఇద్దరికీ ఒక్క మాట కూడా చెప్పలేదు. నాకు అక్కకి ఎంత బాధ అనిపించిందో తెలుసా? చెప్పలేదేం అని అడిగితే, మా ఇల్లు మా ఇష్టం, మీకు పెళ్లి చేసి పంపించేశాం, మీకేం హక్కు లేదిందులో అన్నాడు అన్నయ్య. ఆస్తిలో హక్కు కోసం కాదు అడిగింది. మేము పుట్టి పెరిగిన ఇల్లది. అటాచ్మెంట్ అంటూ ఒకటుంటుందిగా. ఒకసారి ఆ ఇంటిని చూసుకునేవాళ్ళం కదా. పెళ్ళి అయినంత మాత్రాన మీకేం సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడితే ఎంత కష్టంగా ఉంటుంది అంటూ గాఢంగా శ్వాస తీసుకుంది వసంత. అందుకే అడుగుతున్నాను, మన పిల్లలు ఎవ్వరన్నా కానీ అందరినీ ఒకేలా చూడాలి. సమాన హక్కు ఉండాలి. సమానంగా ప్రేమించాలి. ఇదే నాకిచ్చే గిఫ్ట్. ఇస్తారు కదూ అంటూ చెయ్యి చాపింది వసంత. సమానం కాదు. నేనైతే అమ్మాయికి ఫస్ట్ ప్రిఫరెన్స్, అబ్బాయి అయితే 2nd క్లాస్ సిటిజన్. సరేనా అంటూ గట్టిగా నవ్వుతున్న రమేష్ని చిరు కోపంగా చూసింది వసంత. సారీ, కోపం తెచ్చుకోకు. సరే, మాట ఇస్తున్నాను చూడు. మన ప్రేమ కానీ, మన ఆస్తి కానీ, మన పిల్లలందరికీ కూడా సమానం. వాటి మీద హక్కు కూడా సమానం. ఎక్కడా ఎలాంటి తారతమ్యం కూడా మనం చూపించొద్దు. సరేనా అంటూ చేతిలో చెయ్యి వేసి దృఢంగా చెప్పాడు రమేష్. అనుకున్నట్టే అందరి కోరిక తీరుస్తున్నట్టుగా పుట్టిన అమ్మాయిని చూసి పొంగిపోయాడు రమేష్
అతని కుటుంబం కూడా. 2 తరాల నుంచి ఇంట్లో అమ్మాయి లేకపోవటంతో అందరికీ ముద్దే కృతి అంటే. కృతి పుట్టిన 2 ఏళ్లకి అర్జున్ కూడా పుట్టాడు. కానీ కృతికి గారాబం ఏమాత్రమూ తగ్గలేదు. రమేష్ వసంతకి మాట ఇచ్చినట్టుగానే కూతురు తర్వాతే ఎవరన్నా ప్రిన్సెస్ లాగే చూసుకున్నాడు కూతురిని. తను ఏం చదువుకుంటానంటే అదే, ఎక్కడ చదువుతాను అంటే అక్కడే చదివించారు. ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా కూడా తన చదువు పూర్తయిపోయి పెళ్లికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే తనకు నచ్చిన అబ్బాయినే ఇచ్చి పెళ్లి కూడా చేశారు. తమ తదనంతరం ఆస్తిపాస్తులన్నీ 2 పిల్లలకి సమానంగా రాసి రిజిస్టర్ కూడా చేశాడు రమేష్. ఇప్పటి నుంచే ఎందుకు ఆ వీలునామా అని అందరూ అంటున్నా కూడా పట్టించుకోలేదు. తను నిర్లక్ష్యం చెయ్యబడ్డాను అని కూతురు కలలో కూడా అనుకోకూడదనే ఇంత కష్టపడ్డారు ఆ తల్లిదండ్రులు. అయినా కృతికి అలా అనిపిస్తుందంటే ఎక్కడ జరిగింది తప్పు? రమేష్ వింటే అసలు తట్టుకోగలడా? కూతురు అలా ఫీల్ అవుతుందని తెలిస్తే అనే ఆలోచనలతో తలనొప్పి వచ్చేసి రూంలోకి వెళ్ళి తలుపేసుకొని పడుకుండిపోయింది వసంత. అమ్మా అమ్మా, ఈ టైంలో పడుకున్నావేంటి అంటున్న కృతి పిలుపుకి లేచి కూర్చుంది వసంత. ఏం లేదు, తలనొప్పిగా ఉందని అలా పడుకున్నాను, నిద్ర పట్టేసినట్టుంది అందావిడ. ఇందాకటిదాకా బాగానే ఉన్నావు గదా, ఇంతలో ఏమైంది అంటూ అడిగింది కృతి. ఏమో తెలీదు, వచ్చింది నొప్పి మాత్రమే, కొంచెం ముక్తసరిగా అంది వసంత. నేను అన్న మాటలు విన్నావు కదూ, డిస్టర్బ్ అయ్యావని చెప్పొచ్చుగా. అవును, నేనేం చెప్తున్నానో పూర్తిగా వినాలిగా, మధ్యలోనే వెళ్ళిపోయావేం అంటూ నవ్వుతూ అంటున్న కృతిని చూసి కోపం వచ్చింది వసంతకి. నేను వినాలనే మాట్లాడావా ఆ మాటలన్నీ? ఎందుకు? ఎప్పుడైనా నీకేదైనా తక్కువ చేశామా? ఇందాకట్నుంచి ఎంత ఆలోచించినా నాకు గుర్తు రావట్లేదు మా తప్పేమిటో. మీ ఇద్దరికీ ఏదైనా సరే సమానంగా ఇవ్వాలనే మా తపనంతా. అలానే ఇచ్చామనే మేమనుకుంటున్నాం. అయినా నీకు ఏదో తక్కువైనట్టుగా అనిపిస్తోందని తెలిసాక నాకు తట్టుకోవడం కష్టంగానే ఉంది అంటూ బాధగా అంది వసంత. నాకు తక్కువ చేశారు అని నేనన్నానా అమ్మా? నిజానికి ఇద్దరిలోకి నాకే ఎక్కువ చేశారు మీరు. ఏ డిమాండ్ అయినా చిన్నప్పటి నుంచి ముందు నాదే తీర్చారుగా, ఎలా అంటాను అలా అంది కృతి. మరి నువ్వన్నదేమిటి? పెళ్ళైపోయాక తెలుస్తోంది ఇద్దరం సమానం కాదని, నిన్ను పరాయి పిల్లగా అనుకుంటున్నామని. ఇదేగా నువ్వన్నది? ఎందుకలా అనిపించింది? నీ పెళ్ళైన ఈ 10 ఏళ్లలో ఇప్పటికీ ఏ పండగైనా ఏ ఫంక్షన్ అయినా ముందు నీకు చెప్పాకే తమ్ముడికి ఫోన్ చేసి చెప్తాను. ఈ ఇల్లు, మా మిగిలిన ఆస్తులన్నీ కూడా మీ ఇద్దరికీ సమానంగా రాసేశాం. ఎక్కడ నీ హక్కుకి భంగం కలుగుతుందో అని నీకన్నా కూడా మేమే ఎక్కువగా నేను మీ నాన్నే ఆలోచిస్తూ ఉంటాం అంటూ చెప్పుకుపోతున్న వసంత చెయ్యి పట్టుకొని ఆపింది కృతి. అవునమ్మా, నాకు అన్నింటిలో సమాన హక్కు ఇచ్చారు, మరి బాధ్యతలో మాత్రం ఎందుకివ్వలేదు హక్కు అంటూ సూటిగా అడిగింది కృతి. బాధ్యతలో హక్కు ఏమిటే? నాకు అర్థం కావటం లేదు అంది వసంత. అన్ని రకాలుగా కొడుకు కూతురు సమానమని మీరనుకున్నప్పుడు మీకేదైనా అవసరం వస్తే నన్నెందుకు పక్కన పెడుతున్నారు? ఇది ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను, కానీ మీరు బాధపడతారని అడగలేకపోయాను. నాకెందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదమ్మా. అందుకే నువ్వక్కడ ఉన్నావని చూశాకే ఇలా అయినా నా మనసులో ఉన్నది తెలియపరుద్దామని అలా మాట్లాడాను. కానీ నువ్వు పూర్తిగా వినకుండానే వెళ్ళిపోయావు అంది కృతి. ఏమంటున్నావు కృతి? ఏంటి నీ బాధ? నాకు చెప్పడానికి అడ్డేమిటి చెప్పు అంది వసంత. 2 ఏళ్ల క్రితం నాన్నకి హార్ట్ ఆపరేషన్ అయ్యిందిగా. నేను చెప్పాను మనీ సర్దుతాను అని. మీరేమన్నారు? మా దగ్గర ఉంది, అక్కర్లేదు అన్నారు. కానీ తమ్ముడిని అడిగి తీసుకున్నారు, అవునా? లాస్ట్ ఇయర్ నువ్వు కళ్ళు తిరిగి పడిపోయావు. 4 నెలలు రెస్ట్ అంటే నేను ఎంత బతిమాలాను నా దగ్గరికొచ్చి ఉండమని. కాదు అనేసి తమ్ముడి దగ్గరికి వెళ్ళిపోయారు. చంటి పిల్లతో ఉంది నీ కోడలు. ఆ అమ్మాయికి ప్రాబ్లం అవ్వదా? నా పిల్లలంటే పెద్దవాళ్ళయ్యారు. నా దగ్గరికి రావటానికి మీకేమిటమ్మా ప్రాబ్లం? ఇలాంటివి చాలాసార్లే జరిగాయి. నాకు అవసరమైనప్పుడు నా హక్కుగా మిమ్మల్ని ఎన్నిసార్లు పిలిచాను? మరి మీకు అవసరమున్నప్పుడు
నేను చూసుకుంటాను అంటే ఎందుకు ఒప్పుకోరు? నా ఇల్లు మీకు పరాయిగా ఎందుకు అనిపిస్తోంది అంటూ కృతి ప్రశ్నకి జవాబేమీ ఇవ్వలేకపోయింది వసంత. నాకు అర్థమయ్యింది ఏమిటంటే, అమ్మ మీరు నమ్మింది మనస్ఫూర్తిగా ఆచరించటం లేదు. ఇద్దరూ సమానం అంటే అన్నీ సమానంగా ఉండాలిగా, అన్నీ సమానంగానే ఇవ్వాలి. మీ సుఖంలోనే కాదు కష్టంలోనూ నాకు భాగం ఇవ్వాలి. హక్కులతో పాటు బాధ్యతలు కూడా అప్పజెప్పాలి. లేదంటే నాకిప్పుడు మీరు నన్ను పరాయిగా చూస్తున్నారు అనిపిస్తుంది. అది నిజమే అవుతుంది. అమ్మాయిలకి అన్నింటిలో సమానమైన హక్కు కావాలమ్మా. అలాగే బాధ్యతలో కూడా సమానమైన హక్కు కావాలి. ఇందాక నా ఫ్రెండ్స్కి కూడా ఇదే చెప్పాను. ఇదంతా నువ్వు నాన్నకి చెప్తే సరే, లేకపోతే నేనే చెప్పాల్సొస్తుంది. బాధ్యతలో నా హక్కు నాకు ఇవ్వమని. నిజానికి సమానంగా కాదు, నాకు కొంచెం ఎక్కువే ఇవ్వాలి. ఎందుకంటే మొదటి నుంచి నాకు అలాగే ఇచ్చారు కాబట్టి అంటూ నెమ్మదిగానే చెప్పిన, చాలా స్పష్టంగా చెప్పిన కృతి మాటలతో తమ ఆలోచనలో ఎక్కడో ఉన్న చిన్న తప్పుని అర్థం చేసుకుంది వసంత. అందువల్ల కూతురు ఎంత హర్ట్ అయ్యిందో అర్థమైంది ఆవిడకి. ఇంకెప్పుడు ఇలా జరగదు తల్లి. తెలియకుండానే నిన్ను బాధ పెట్టినందుకు సారీ. కానీ ఒక్కటి మాత్రం చెప్పాలి. అందరూ ఆస్తుల్లో హక్కు అడుగుతారు, కానీ నువ్వు బాధ్యతల్లో హక్కు అడుగుతున్నావు చూడు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది తల్లి. నీలాగే అందరూ ఆడపిల్లలు కూడా ఇలాగే ఉంటే ఎవ్వరూ కూడా కూతుర్ని తక్కువగా చూడరు, వద్దనుకోరు అంటూ ముద్దు పెట్టుకుంది కూతుర్ని. అందరూ కూతుళ్ళు నాలాగే ఉండాలంటే అందరి తల్లిదండ్రులు కూడా మీలాగే ఉండాలి కదమ్మా అంటూ నవ్వుతూ ప్రేమగా తల్లిని కౌగిలించుకుంది కృతి. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా, ఆస్తిలో సమాన హక్కు అందరికీ ఎలా ఉంటుందో బాధ్యతల్లో కూడా అందరికీ సమానమైన హక్కు ఉండాలని కృతి చెప్పిన పాఠం. మరి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన పూర్ణిమ పెమ్మరాజు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.